దేవుని ఎందును పెట్టి మనం ఆరాధించాలి, ఎందును పెట్టి దేవుని మనం గణపరచాలి, ఎందును పెట్టి దేవుని స్తుతించాలి అని మనం ఆలోచించుకుంటే ఈరోజు ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. అందును పెట్టి దేవుని ఆరాధించాలి. మనందరినీ ఒక శరీరంగా సంఘముగా అమర్చి మనమందరం సంఘముగా కూడి ఆయన సన్నిధికి వచ్చాం. ఈ కృప ఆయన ఇచ్చిన ధన్యతను పెట్టి దేవుని మనం స్తుతించాలి. దేవుని సన్నిధి ఉండి దేవుడి గురించి తెలుసుకుని దేవుడి సన్నిధికి రాలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఆయన ప్రేమ సంకల్పం చొప్పున ఇంకా మనము ఆయన సన్నిధిలో కూడుకుని ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకు ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉంటాం. ఆరాధన అనేది 2 పాటలు పాడుకుని 4 మాటలు చెప్పుకుని కాను చేసుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగత జీవితం. దేవుని కోసం దేన్నైతే మనం వింటున్నామో ఆ ప్రకారంగా జీవించడమే దేవునికి ఆరాధన. ఆరాధన అంటే అర్పణ. మన జీవితం ఆయనకి అర్పణ అయి ఉండాలి. ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి ఆత్మతో సత్యముతో ఆరాధించిన వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎలాగైతే జీవించి తన తండ్రికి అర్పణ అయిపోయాడో అలాగే మనం కూడా విన్న దాంట్లో వారు ఏదో ఒక సబ్జెక్ట్ మనం వింటూ వస్తున్నాం. కానీ విన్నదాన్ని మనం అనుసరించడం, ఆ ప్రకారం మనం జీవించడం, నేర్చుకోవాలనే తపన, ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ తపన లేనప్పుడు మనం మందిరానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోయినంత మాత్రాన, ఎంతో లోతుగా చెప్పే వర్తమానం లేనంత మాత్రాన, ఎంతో గొప్పగా మనం పాటలు పాడుకున్నంత మాత్రాన అది ఆరాధన కాదు. దానివల్ల వచ్చేది ఏమీ లేదు మనం. కానీ మనం ఆత్మీయంగా ఎదగాలంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మనం పట్టుకోవాలి. ఆ ప్రకారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. ఎవరము పరిపూర్ణం కాము, కానీ దేవుడైతే మనకి నేర్పించడానికి ఒక అవకాశం ప్రతిరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, సంఘంలో ఉన్న విశ్వాసుల ద్వారా మనం సరిచేస్తూ, మనకు నేర్పిస్తూ, ఆయన సంకల్పం చొప్పున మనం పోషించుకుంటూ వస్తున్నాడు. అందులో పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధన అనేది పని మానుకుని ఆదివారం వచ్చే మందిరంలోకి వచ్చిన ఆరాధించేది కాదు. నువ్వు ఎక్కడున్నా, ఎలాగున్నా, ఏ పని చేస్తున్నా సరే దేవుణ్ణి ఆరాధించు. మన అంతరంగంలో దేవుని సంభాషణ ఎప్పుడైతే మనం కొనసాగిస్తామో అది దేవునికి ఆరాధన. ఆదివారం వచ్చి ఒక్కరోజు దేవుని ఆరాధించేది ఆరాధన కాదు. జీవితం అంతా ఎప్పుడైతే ఆరాధన గురించి మనం పూర్తి గ్రహింపులోకి వచ్చామో అప్పుడు మనం జీవించే జీవితం ఆయనకు ఆరాధన అయి ఉండాలి, ఆయనకు అర్పణ అయి ఉండాలి. అది నిజమైన ఆరాధన. ఆదివారం వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలనుకునేది కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని ఏం చేస్తే దేవునికి ఆరాధన అవుతుంది, ఎలా జీవిస్తే దేవునికి ఆరాధన అవుతుంది, అసలు దేవుని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలనే దాని గురించి కొన్ని వాటిని మనం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజీ నంబర్ 175 పేజీ నంబర్ 175 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉంచుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగా అర్పించుకోలేదు. చదువుతుంది. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. యేసుక్రీస్తు ప్రభువు మనలను ఆయన తండ్రి ఎదుట మన నుంచి సువాసన, క్రీస్తు సువాసన రావడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి
నీకు నాకు ఆయన మార్గం ఏంటో తెలియపరిచి, ఎందును పెట్టి దేవుడు మన నుంచి ఇష్టపడుతున్నాడో అది చూపించి ఆయన ఆరోహణై ఆయన సన్నిధికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన నుంచి ఆ సువాసన ఏం చేస్తే వస్తుంది? ఆ అర్పణ దేవునికి ఎలా అయితే దేవునికి సువాసనగా మనం జీవిస్తున్నాం, ఎలా జీవిస్తే అది సువాసన వస్తుంది అన్న దాని గురించి మనకు మనమే గ్రహింపు కలిగి ఉండాలి. మన మాట తీరు ఎలా ఉంది, మన నడిచే ప్రవర్తన ఎలా ఉంది, మన మనస్తత్వం ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది అనే ఒక ఆలోచన కలిగి మనం జీవించాలి. ఒక చెడ్డ తలంపు మనలో వచ్చినప్పుడు జంటే దానిలో పశ్చాత్తాపం గురించి వెతుక్కోవాలి. అయ్యో ప్రభా, నాకు ఆలోచన వస్తుంది తప్పు కాదు, కానీ ఆయన ఆ ఆలోచన నేను కొనసాగించుకున్నట్లు నీ కృప నాకు నన్ను కాపాడు నాయన మన ఒక తపన, ఒక ఆలోచన మనకు కలిగి ఉండాలి. మనకు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేకమైన తలంపులు వస్తూ ఉంటాయి, కానీ అది దేవునికి వ్యతిరేకమైనది దేన్ని కూడా మనం అంగీకరించకూడదు. అలాగే మన జీవితంలో దేవుడు ఒక వ్యక్తిని మనం ఎప్పుడు కూడా ప్రేమించగలగాలి. వాళ్ళు మనం ద్వేషించినా సరే, యేసుక్రీస్తు ప్రభుని మేకులు కొట్టినా సరే ఆయన ఏమన్నాడు? తండ్రి వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి క్షమించు అన్నాడు. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి మనం ద్వేషించుకున్నా సరే మనం బాధపడుకోకుండా, బాధ వచ్చినప్పటికీ కూడా దాన్ని మనలో మనం సమర్థించుకుని చంపుకుని మనం ప్రేమ కలిగి ఉండాలి, కానీ ద్వేషం మాత్రం పెంచుకోవాలి. ఒకసారి ద్వేషం అనే ఆలోచన కానీ ఆ చెడ్డ తలంపు కానీ మన మనసులో ఉద్రింపబడిందా, అది అంత తేలిగ్గా పోదు. ఆ సేదేది వేరు, అంత తేలిగ్గా పోదు. ఎవరికే పశ్చాత్తాపంతో దాన్ని విడిచిపెట్టుకుంటే అది అప్పుడప్పుడే ఆ మొక్క తుంచేయబడుతుంది. మొక్కప్పుడైతే ఊరికే ఆ మట్టిలో ఉన్న తీగల పడేస్తే పోతుంది. అదే చెట్టు అయిన తర్వాత అయితే గడ్డలో కట్టో కావాలి, దాన్ని మొదలు కొట్టడం మళ్ళీ చిరుస్తూ ఉంటుంది, మళ్ళీ కొట్టాలి. అయితే మొక్కలు పెడితే పీకగానే వేరుతూ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ చనిపోతుంది. మళ్ళీ మనలో ప్రేరేపించుకోకుండా మనం ముందుగానే ఆ చెట్ట తలంపు, చెట్ట ఆలోచన, ద్వేషం, కోపం, ఇటువంటి ఒక ఆలోచన మనలో పుట్టినప్పుడు దాన్ని ఏమంటే అక్కడికక్కడ దాన్ని తీర్చేసుకునే స్వభావం మనలో కలిగి ఉండాలి. ఏ విషయంలో కూడా మనం ప్రేమతోనే ఉండాలి, కానీ ద్వేషంతో మాత్రం ఉండదు. అలాగని తోటి వారితో మనం ఎప్పుడు తోకవేసుకోకూడదు. వాళ్ళు దేవుడు అనుకున్నారు కదా, వాళ్ళ మందిరానికి వెళ్తున్నారు కదా, మనకన్నా ఎక్కువ మీటింగ్లు వెళ్తారు కదా, ఎక్కడ మీటింగ్ పెట్టడానికి వెళ్తారు కదా, మన ఒక వ్యక్తితో మనం పోలిక కాదు, ఒక వ్యక్తితో మనం కొలత కాదు. ఎవరి ఆత్మీయ జీవితం వాళ్ళు, ఎవరి వెతుకుదల వాళ్ళు. ఎప్పుడు కూడా మన తూకం, మన సరి సమానం మనం యేసుక్రీస్తు ప్రభువే. నేను ఆడమే మెరుగు, నేను ఆడమే పర్వాలేదు, నేను ఆడంతా ఉన్న స్థాయిలో ఉన్న ఇటువంటి ఆలోచన మాత్రం అసలు మనం తగ్గదు. ఈ ఆలోచన ఎప్పుడైతే మనకు వచ్చిందో మనకు తెలియకుండానే మనం సాపేంద్ర నీళ్ళగా సన్నంగా దిగజారిపోతాం. ఎప్పటికప్పుడు నాకు ఏమీ తెలియదు, నాకు చేతకాదు అనే స్వభావంలో మనం జీవిస్తూ ఉంటే కొంచెం 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 ముందుకు సాగుతాం. అలాంటి సాగినప్పుడు, దాన్ని నేర్చుకున్నప్పుడు అప్పుడు మనలోంచి ఆ క్రీస్తుకి సువాసన, పరిమళ సువాసన విడిజల్లుతుంది. మన కడుపులో కుళ్ళు, కుచింతనం, ద్వేషం, భేదం, బాధ, దుఃఖం ఇవన్నీ పెట్టుకునేంత కలిపి ఏమవుతుంది? పంపుకోవడం. మన శరీరంలో ఉన్న రంధ్రాల నుంచి, ఒక్కో రంధ్రం నుంచి వచ్చేదాన్ని తీసి పక్కన పెట్టి తర్వాత దాని వాసన చూస్తే మనకి ఎంత అసహ్యంగా ఉంటుందో, మనలో ఆ ద్వేషాలన్నీ మనలో ఉన్నప్పుడు దేవుడికి వచ్చే వాసన కూడా అంత స్థిరంగానే ఉంటుంది. దాన్ని ఎప్పుడప్పుడు మనం కడుక్కుంటేనే దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఆయన మనకు నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నీలాగా నాలాగా తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి మనలాగానే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద మన మధ్య నివసిస్తూ మనుషులతో కలిసి జీవిస్తూ ఈ లోకమాలిన్యాన్ని దేన్ని అందించుకోకుండా తన తండ్రికి ఇంపైన సువాసనగా, పరిమళ సువాసనగా అయ్యాడు. అలాంటి పరిమళ సువాసనగా నిన్ను నన్ను చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందును పెట్టి దేవుని మనం ఆరాధించాలి. ఎందుకు? మనకు నేర్పించడానికి. మనకైతే తెలియదు, మనం ఎలా జీవించాలో మనకు తెలియదు, ఎలా నడుచుకోవాలో మనకు తెలియదు, ఎలా మాట్లాడాలో మనకు తెలియదు, మన మనస్తత్వం ఏంటో మనకు తెలుసు. కానీ పెద్ద వ్యక్తిని
నేర్పించాడు. అలాంటి నేర్పుదానం మనం నేర్పించిన ఆయన్ని మనం ఏం చేయాలి? ఆయన ఎలాగైతే జీవించాడో అలా జీవిస్తూ మనం నేర్చుకుంటే అప్పుడు మన నుంచి ఆ పరిమళ సువాసన విడుదలుతూ ఉంటుంది. అది దేవునికి ఇంపైన ఆరాధన, దేవునికి ఇంపైన ధూపం. ఆ ధూపం ఎక్కడి నుంచి రావాలి? మనలో నుంచి రావాలి. నేను ఎంతో దీనుండని ఇలా బైబిల్ పట్టుకుని మౌనంగా ఉండి దీర్ఘంగా కూర్చుంది, ఎంతో ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు ఎంతో వినయంతో మాట్లాడి తర్వాత నేను నోరేసి పడిపోయి గంతులేస్తే అది ఎలా ఉంటుంది? అది పరిమళ సువాసన అవుతుందా? అది వేషధారణ అవుతుంది. నువ్వు ఎలా ఉన్నావో అలాగే జీవించు. అది దేవునికి ఇష్టంగా ఉందా లేదన్నది నాకు నేనే చూసుకోవాలి. నా జీవితంలో నేను ఎలా జీవిస్తున్నానో అలా యథార్థంగానే జీవించు. వేషధారణ మాత్రం దేవుడు అంగీకరించడు. కాబట్టి మనలో దేవుని సువాసన, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సువాసన మనలో రావాలి అంటే మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రవర్తన ఏ విధంగా అయితే ఉందో ఆ ప్రకారం మనం నేర్చుకోవాలి. అందుకే మనకు సంఘము సహవాసం అవసరం. మనకన్నా పెద్దవాళ్ళు, మనకన్నా అనుభవంగా ఉన్నవారు మనకు నేర్పిస్తారు. మనకు చేత కానప్పుడు వాళ్ళు అడిగితే మనకు చెప్తారు, మనకు నేర్పిస్తారు. మనకు ఫస్ట్ నేర్చుకునే స్వభావం కలిగి ఉండాలి, ఎదుగనే ఆలోచన మనకు కలిగి ఉండాలి. అప్పుడే మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. వాళ్ళేంటి నాకు చెబుతాం ఏంటి, నాకు తెలియదు అనుకుంటే అలాగే ఉంటుంది. అజ్ఞాన స్థితిగా మనలోంచి ఏమవుతుంది? చెట్టకు పోతుంది కానీ పరిమళ సువాసన రాదు. ఎప్పుడైతే దేన మనసు కలిగి ఎవరు చెప్పిన దేవుని గురించి ఆ మాట వినగలిగే శక్తి, తర్వాత దాన్ని విన్నదాన్ని గ్రహించుకునే శక్తి నాకు కావాలి ప్రభావానికి దేవునికి మనం భోజాడినప్పుడు ఆ ప్రకారం మనం జీవించడమే దేవునికి ఇంపైన ఆరాధన. అటువంటి ఇంపైన సువాసన, ఆ పరిమళ సువాసన నీలో నాలోకి వెళ్ళినప్పుడు అది ఆరాధన అవుతుంది. అపోస్తల కార్యములు 1 కొరింథీయులు పేజీ నంబర్ 150, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 150, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23, 24 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. 23, 24. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవాలి. దేవుడు ఆయన మనం ఇంపైన సువాసనగా చేయడానికి ఆయన విలువ పెట్టుకున్నాడు. మనం రోడ్లంతా పెంటనే పడేసిన రెండు కాయకెళ్ళ నీలాగా నాలాగా ఆయన ఒక క్రైమ్ చెల్లించాడు, విలువైన రక్తం వెల చెల్లించాడు. అంటే విలువ ఎవరికింత విలువ ఎక్కువ విలువ పెట్టి సొమ్ము పెట్టి దేని కొంటాం? ఎక్కువ విలువైన దాన్ని కొంటాం. దేవుడు కూడా మనకి ఏ అర్హత లేని మనలను దేనికి పనికిమాలిన స్థితిలో మనం ఉన్నప్పుడు, ఎందుకు లేని మనం జీవించినప్పుడు దేవుడు మనకి విలువలు ఇచ్చాడు. ఆ విలువనిచ్చిన మనల్ని మనమే ఆయన విలువైన రక్తంతో విలువ పెట్టుకున్నాడు. తన ప్రాణాన్నే బలంగా పెట్టాడు. ఎందుకు? ఇవాళ మనం మందులో కూర్చుంటామనా? కాదే. మనం పనికిమాలిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరు చార్తీరు. దేవుడు ఎవరో మనకు తెలియదు, దేవుడి గురించి మనకు ఎవరో తెలియపరచరు. ఆ కాలంలో ఆ శాస్త్రులు పరిచయాలు వాళ్ళే దేవుడిని మాటలు చెప్తే వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి. వాళ్ళు చెప్పిందే వేదం. అలాంటి రోజుల్లో మనలాంటి వాళ్ళు ఎవరు శాంతించేవారు కాదు. మనందరినీ కూడా దూరంగా పెట్టేవారు. కానీ వాళ్ళ ఆయన ఏం చేశాడు? మనందరినీ ఆయన కౌగులించుకుంటున్నాడు. ఎందుకు? మనకి లేని విలువను కలిగజేశాడు. మనం దేనికి అనుకూలం కామో దానికి అనుకూలంగా చేశాడు. దేనికి అర్హత కలిగి ఉన్నామో దాని నుంచి మనం విడిపించాడు. ఆయన క్రైమ్ దానం చెల్లించాడు, ఆయన క్రైమ్ ఇచ్చాడు, విలువ పెట్టి కొన్నాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుడిని మనం కనపరుస్తున్నాం.
మనకి ఏ ఇల్లు అన్నా ఉందా? ఒకదానికప్పుడు మన పరిస్థితి ఏంటి, మన బతుకేంటి? నా బతుకు మట్టికి నా బతుకు ఒక్కసారి గ్రహించుకుంటే నాకు నేనే ఎన్నోసార్లు జల్లగత్తలో పడుకుని నిద్రపట్ట ఏడ్చిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. అలాగే ఉంటుంటే ఈ రోజు నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య ఏమైపోయి ఉండేవారు. ఆ దేవుడు కృపను పెట్టి వాడ దేవుడు ఒక అర్హత కల్పించాడు నాకు. ఆ అర్హత ఎలా వచ్చింది? ఆయన క్రయం చెల్లిస్తే వచ్చింది. ఆయన విలువ కడితే నాకు ఆ విలువ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మనందరినీ కూడా దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన విలువ పెట్టుకున్నాడు, విలువనిచ్చాడు. అందుని పెట్టి దేవుడిని మనం కనపరచాలి, అందుని పెట్టి దేవుడిని మనం ఆరాధించాలి. మనం దేవుని సన్నిధిలో ఆయన విలువ పెట్టుకున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఆయన పిలుచుకున్నాడు. అలాగే మనం ఏ స్థితిలో ఆయన పిలువబడ్డాడో ఆ స్థితికి మనం లోబడి ఉండాలి. ఏ పని లేదు ప్రభా నాకు అని అడిగినప్పుడు ఎదురుకుండా మందిరం కనిపిస్తున్నాం, మందిరం చూసామా, ఓ ప్రభా నీకు నిండా వందనాలు అయినా ఇంత బాధ్యత నాకు ఇచ్చావా అని దాంట్లో సంతోషించాలి. చెత్త పీకేదప్పుడు ప్రభా చెత్త పీకేది అదృష్టం నాకు కలగజేసావా తండ్రి అని దాంట్లో ఆనందం కలిగి ఉండాలి. అలాగే ఉన్నత స్థాయి పని వారికి ఉన్నత స్థాయి ఇస్తాడు. ఎవరు ఏ పనికి లోపడతామో, ఏ పనిలో పిలువబడ్డామో ఆ పనికి మనం ఇష్టపడి అంగీకారంగా చేయాలి. కానీ నేను ఇదా మా గురువుగారు చెప్పినటువంటి ఎవరు కల్పన గురించి అలాగా స్థాయి గురించి చదువుకుంటే దేవునికి మహిమగా మనం జీవించలేము. మన విధానాన్ని బట్టి దేవుడిని తెలుసుకోవడం లేదు. అన్ని మనం ఎప్పుడు కూడా ఘనతను కోరుకునే వాళ్ళగా ఉండకూడదు. ఏ స్థాయి ఇచ్చాడు, ఏ పని మిగిలిపోతే ఆ పని నేను చేయలేదా ఉంటాను. ఏ స్థితిలో పిలుచుకున్నాడో ఆ స్థితి కోసం మనం ఏర్పడాలి, దాన్నే పాకులాడాలి, దాన్నే పట్టుకోవాలి. ఒక స్థాయి దేవుడు మనం ఇచ్చిన స్థాయిని దేన్ని కూడా మనం విడిచిపెట్టుకోకూడదు. దానికోసం పాకులాడుతూ పనిచేయాలి, ఆశ కలిగి పనిచేయాలి. చాలా సైడ్లో మన షాప్లో వచ్చేటప్పుడు చాలామంది దేవుడు కూడా వస్తూ ఉంటారు. కానీ వాటి నుంచి వచ్చే సొంతం ఏమంటే తెలుసా, మేము ఈ వారం చచ్చిపోయి ఉంటారు, మందులో కూడా పని చేస్తున్నారు. నేనే ఎవరు కాదు, నేనే వెళ్ళిపోయి అన్ని తుడుచుకుని చేసుకుని వస్తానండి. ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు వచ్చాడు నేనేనండి మందులు ఎవరు పట్టుకోనండి తిప్పుకోవడానికి నేను పట్టాను. అరే దేవుడు నీకు స్థాయి ఇచ్చాడు, నువ్వు గర్వించట్లా. నిన్ను నువ్వు గర్వించుకుంటున్నావు, నిన్ను నువ్వు పౌరుకుంటున్నావు, నిన్ను నువ్వు బలపరుచుకుంటున్నావు. ఎవరికి లేని భాగ్యాన్ని నాకు ఇచ్చావు నాయన, నీ సన్నిధిలో పనిచేయడానికి నేను పనివాడిగా, నీ తోటి పనివాడిగా నేను పెంచుకున్నావు అని ఆలోచన కలిగి ఉండాలి. నీ చెత్త పనివాడిగా నన్ను ఎంచుకున్నావా ప్రభా, నీ పనివాడిలో నన్ను కూడా చేర్చుకున్నావా తండ్రి అని ఆశ కలిగి ఉండాలి, పశ్చాత్తాపంతో ఉండాలి. ఆయన మనం విలువ పెట్టి దేనికి కొనుక్కున్నాడు. మనం గర్వంగా బళ్ళేసుకుని అదే శ్మశానాలు వైపు కూర్చున్నామని ఆయన విలువ పెట్టి కొన్నాడా? ఏ అర్హత లేదు, మనకు అర్హత కల్పించాడు. దేవుడి సన్నిధిలో ఒక స్థాయిని ఇచ్చాడు. ఆ సన్నిధిలో ఆయన తోటలో పనివాడిగా మనం ఎంచుకున్నాం. అందుని బట్టి మనం గర్వించాలి. మన స్థాయిని బట్టి మనం గర్వించడం కాదు, మనం ఉన్న అధికారాన్ని బట్టి మనం గర్వించడం కాదు, మన కులాన్ని బట్టి మనం గర్వించడం కాదు. మన గర్వం ఎక్కడ ఉండాలి? నాకు అర్హత కల్పించిన నా ప్రభువుని బట్టి నేను గర్విస్తున్నా నా ఆలోచన, అది అర్పణ అవుతుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం పేజీ నెంబర్ 104. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం. ఆయనను గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని,
ఆయన నా కుడిపాదం ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎప్పుడైతే మనం దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారం నేను జీవితాన్ని నేను తీర్మానించుకుంటానో అనేకమైన సందర్భాలు వస్తాయి, అనేకమైన ఒడ్డునుకులు వస్తాయి, అనేకమైన ఎదుగుదలలు వస్తూ ఉంటాయి, అనేకమైన స్వాతంత్రం వస్తూ ఉంటాయి. కానీ దేనికి కూడా మనం భయపడకూడదు. భయపడితే ప్రభు కార్యాలు మనం చూడలేం. ప్రభు నాతో ఉన్నాడనే ధైర్యం మనకు లేనప్పుడు ప్రభు కార్యాలు మనం చూడలేం. దావీదు అనేకమైన సందర్భాల్లో ఆయన దావీదుని ఎన్ని రకాలుగానో దండయాత్ర చేశారు. ఎప్పుడు కూడా భయపడలా దావీదు, ప్రభువు మీద ఆధారపడి ఉన్నాడు. మనం కథలతో పడకుండా ఉండాలి అంటే మనకు వచ్చే ఎదురు దెబ్బలు కానీ, మన వాళ్ళు మనకు ఎదురు దారులు కానీ, మనకు ఒక తలంపులు వచ్చినప్పుడు కానీ వాటి విషయంలో మనం బెదిరిపోకూడదు, భయపడకూడదు. ఇంకో 2 రోజులు పోతే నా ఇద్దరు కొడుకులు వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు వెళ్ళిపోతారు. నాకంటూ ఎవరూ లేరు, నాకు సంఘం తప్ప నాకంటూ ఎవరూ లేరు. ఉన్నవారంతా అందులే వాళ్ళు నా భాష వాళ్ళ భాష అర్థం కాదు, నా మనస్తత్వం వాళ్ళ మనస్తత్వం అర్థం కాదు. నాతో ఉండదు నా సంఘమే. ఆ సంఘంతో పాటు నా ప్రభు నాతో ఉన్నాడు, నేను కదల్చబడినాను, నాకు భయం లేదు. ఎందుకంటే ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు, ప్రజలు చచ్చిపోయేవాళ్ళమే. కానీ వాళ్ళ మాటలతో సముదాయ పెట్టిన తర్వాత మనం సహవాసం చేయాలి, మనం ఆత్మీయంగా చచ్చిపోవాలి. ఎందుకంటే వాళ్ళ అన్నాలు నేర్చుకోవడానికి మనం రోషం కలిగి ఉంటాం. ఆ రోషంలో మనం ఏమవుతున్నాం? ఆత్మీయంగా చనిపోతున్నాం, శారీరకంగా కాదు. అందుకని దావీదు ఏ విషయంలో కూడా కదల్చబడాలి. ఎన్నిసార్లు తన కుమారుడిని తను తగిలినప్పుడు కదల్చబడాలి, భయపడాలి. అలాగే నువ్వు నేను కూడా నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు తర్వాత నా ప్రభు ఇచ్చిన సంఘం ఉంది, నాకు భయం ఎందుకు? నేను నెమ్మది మన మనసుకు కలిగి ఉండాలి, ఆలోచన మన మనసుకు కలిగి ఉండాలి. మంది వస్తూ ఉంటారు, మంది వస్తూ వెళ్తూ ఉంటారు. ఇవాళ నా బంధువులు వచ్చినా నాకు ఎలా ఉన్నదంటే నా కొట్టు వచ్చినప్పుడు అనిపిస్తుంది. నాకు ఇదివరకు కొంచెం బాధ అనిపించేది, అరే వచ్చి ఒక గంట కూడా లేకుండా వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడు నాకు రాలేదు. నా కొట్లో వచ్చిన వాళ్ళు ఆ సౌకర్యం వెళ్ళిపోతారు. నా చుట్టాలు, నా బంధువుల చుట్టాలు కూడా అంతేనా, వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతారు. కానీ నాతో రోజు ఉండేవాళ్ళు ఎవరు? నా సంఘం, నా ప్రభు. నేను కదల్చబడగల, నేను భయపడవలసిన. నాకు ఒకవేళ నా బిడ్డలు ఇద్దరికి 2 లేకపోతే నాకు ఎన్నో ప్రమాదంగా ఏ యాత్రలో ఏదైనా జరిగిందా, నా షాపుకు నాకు ఫోన్ చేస్తాను, నా తోటి నాతో పనివాడు ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేస్తాను, వస్తారు, వాళ్ళు సాయం చేస్తారు. ఆ ధైర్యం నాకు ఉద్యమం ఉంది. ఆ ధైర్యం నీకు నాకు ఉన్నప్పుడు మనం కదల్చబడం. అయ్యో మా బామ్మలు ఏమనుకుంటారు నేను ఎలా ఉండకపోతే, మా మామగారు ఏమనుకుంటారు నేను ఎలా ఉండకపోతే, మా తమ్ముళ్ళు ఏమనుకుంటారు ఎలా ఉండకపోతే అంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. ఎప్పుడైతే మనం లోకంతో పోల్చుకుని లోకంతో ఉన్న వాళ్ళని మనం తోలుకుంటూ వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ వాళ్ళ సహాయంతో మనం కోసం ఎదురు చూస్తూ ఉంటామో మనం దేవుళ్ళు ఎదగలేము. ఎప్పుడప్పుడు ఆందోళనతో కదల్చబడిపోతాం, వణికిపోతాం. ఒక చెట్టు చూడండి, అది ఏ చిన్న కాలేజీ ఊగుతూ ఉంటుంది. అలాగే మన క్రైస్తవ జీవితం కూడా ఈ ఒక్క చిన్న మాట వచ్చినా సరే భయపడుతూ బతకాలి. ఆ భయపడుతూ మనం బతకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా అన్నిల వైపు అలా ఎంత బంధువులు కానీ ఉంటారు, రక్త సంబంధికులు కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళతో మనం పొత్తు కానీ వాళ్ళ సలహా కోసం కానీ వాళ్ళ యొక్క ఆధారాల గురించి కానీ ఎప్పుడు కూడా క్రైస్తవుడు వాళ్ళని ఆశపెట్టుకుని ఉన్నామా మనం కదల్చబడతాం. అందుకే దావీదు ఆ మాట రాయించాడు. కాబట్టి మనం కదల్చబడకుండా ఉండాలంటే దేవుడితో సామరస్యం మనం బలపడిపోయి ఉండాలి. నాకు ఏదైనా అవుతా కొడుకులు ఉన్నారు, నా కూతుళ్ళు ఉన్నారు, నా ఆళ్ళు ఉన్నారు, నా గేడు ఉన్నారు, ఇవన్నీ వ్యర్థం. కొంతవరకు భార్యకి భర్త, భర్తకు భార్య, వాళ్ళు ఎవరిలో కూడా పోయినా ఉన్నవాడు ఒకళ్ళే అవుతారు. వాళ్ళకి ఎవరు తోడు ఉంటాడు? దేవుడే తోడు ఉంటాడు. మనుషులుగా ఈ మనుషులంతా కూడా మన సేఫ్టీ కోసం కొంతకాలం మనం ఈ భూమి జీవించడానికి మనకు ఒక సరదా కోసంగా నియమించుకున్నట్టు అయింది తప్ప అన్నిలతో అయితే మనకు అలాంటిదే. వచ్చి వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా వ్యాపారం మొత్తం కొట్లో వచ్చిన వాళ్ళు అయిపోయినట్టుగానే ఉంటారు.
అదే సంఘంలో వాళ్ళు ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళు ఎమ్మటే లేచిపోతే నాకు బాధ అనిపిస్తారు. అదే కంచెపు కూర్చుంటే బాగుండు, ఇంకెవరో తాగితే బాగుండు, ఇంకెవరో తింటే వాళ్ళు వచ్చి తినాలి తాగాలి ఒక ఆశ. నాకు వాళ్ళే బంధువులు, నాకు వాళ్ళే నా చుట్టాలు. ఇదివరకు ఎప్పుడు నా సుకుమార్ వచ్చేది, తను కూడా ఈ మధ్యలో రావడం తనకి బాగోక వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఆనందం. అరే మా చెల్లెళ్ళు వచ్చారు, అలాంటి ఆనందం మనలో కలగాలి. ఒక అన్న వచ్చాడు, ఒక అక్క వచ్చింది, ఎవరు వల్ల? నా కుటుంబం, నా వాళ్ళు. రేపు వాళ్ళు మా అబ్బాయి పాల్గొన్న మా వాళ్ళు అక్కడి నుంచి మా ముందు వచ్చారు, అలా వెళ్ళిపోయారు. నేను పడుకునే ఉన్నాను, వాళ్ళ పనులు దాన్ని వెళ్ళిపోయారు. తర్వాత మా మామగారు వచ్చాడు, సాయి ఎక్కడ పొలం తీసుకున్నాడు వాళ్ళ మామయ్య దగ్గర, ఆ పొలం చేసుకున్నాను, వచ్చాడు కూర్చున్నాను, దాన్ని వెళ్ళిపోయారు. నాకు వచ్చినట్టు అనిపిస్తుంది, వెళ్ళినట్టు అనిపిస్తుంది. అదే మందిరంలో వాళ్ళు ఎవరన్నా వచ్చినంటే కనీసం ఒక అరగంట కూర్చుని వెళ్ళకపోతే నాకు నెమ్మది ఉండదు. అంటే నేను గొప్ప చెప్తున్న సుమి, ఎందుకంటే నాకు ఆదరణ మీరే, నాకున్న బంధువులు మీరే, నాకున్న చుట్టాలు మీరే. అందుకే నేను కథలు పడకుండా ధైర్యం కలిగి ఉన్నాను. నాకు ఏదైనా నాకేం భయం లేదు. నాకు సంఘం ఉందనే ధైర్యం. నా ప్రభు ఉన్నాడు నాతో పాటు, ఆయన కృపాసనం ఉన్నాడు, నన్ను కదల్సిన వాడు. అలాగే మనం అందరం కూడా అలాంటి పనులు కలిగి ఉండాలి. ఒక మనిషి వ్యక్తి వైపు కానీ ఒక మనుషుల ఆదరణ గురించి కానీ మనం చూడకూడదు. ప్రభు ఉన్నాడు, ముందు ప్రభు ఉన్నాడు, ప్రభు చూసుకుంటాడు. ఆ ప్రభువే ఆ సంఘాన్ని కదిలిస్తాడు. ఇది మన విశ్వాసం అయి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి విశ్వాసం కలిగి మనం ఉంటామో, మనం ఎప్పుడు కూడా దేవుని వైపు తిరిగి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడే మాటలు మాత్రం మనం విడిచిపెట్టుకోకూడదు. దేవుడు మనకు అనేక సందర్భాల్లో అనేకమైన మాటలని మనకు నేర్పుతూ ముందుకు సాగిస్తూ నడిపించుకుంటూ కొనసాగిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని పట్ల మనం ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. పోతే ఆ రోజు నాతో ఏం మాట్లాడుకోవాలి, నేను ఎలా తీర్మానించుకోవాలి, నేను ఎక్కడికి నడవాలి, నేను ఏమి చెప్పాలి, నేను ఎవరితో మాట్లాడాలి, నేను ఎవరితో ఉండాలి, మనకు తీర్మానం తీసుకుని ఉండాలి. ఉదయకాలంలో మనం సిద్ధపడి ఉండాలి. ఈ ఉదయం నుంచి ఆయన సాయంత్రం వరకు నేను ఎవరితో ఉండాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎలా జీవించాలి నాకు తెలియవచ్చు. మనం భోజనప్పుడు ఆయన నీకు నాకు నేర్పిస్తాడు. ఆయన సన్నిధి నీతో నాతో ఉంటుంది. అందుకు మనం కదల్చబడతాం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మనం విన్నామో, ఆ యొక్క ఆజ్ఞ మనకు విన్నప్పుడు, ఆ ఒక్క మాట మనకు పట్టుకున్నప్పుడు, దానికి వ్యతిరేకమైన మనలో ఉన్నప్పుడు మనం దాన్ని ఎమ్మటే విడిచిపెట్టుకోవాలి. ఈరోజు ఈ ఆదివారం, ఇలాంటి ఈ మంగళవారం, ఈ లక్షవారం దేవుడు నాతో మాట్లాడాడు, ఈ విధంగా మాట్లాడినప్పుడు దానికి వ్యతిరేకమైన నాలో ఏదైతే ఉందో దాన్ని నేను విడిచిపెట్టుకోవాలి. అది విడిచిపెట్టుకున్నప్పుడే నన్ను గుర్తెరిగి అన్నులు దేవుడు అంటే తెలియని వారు వాళ్ళతో పాటు నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలని రాసేవాడు. ఈ ఆదివారం కన్యాసం వెళ్ళిపోయాను, సోమవారం అంతా ఇష్టానుసారంగా తిరిగాను, మంగళవారం సాయంత్రం దాకా ఇష్టానుసారంగా తిరిగాను, మళ్ళీ మంగళవారం సాయంత్రం వచ్చేసి కూర్చుంటే నా వైపు ఎవరు చూస్తారు? నా దేవుడి వైపు ఎవరు చూస్తారు? దేవుడు ఆజ్ఞ ఎవరు గైకుంటారు? యోహాను సువార్త 83 యోహాను సువార్త 4వ అధ్యాయం 28-29 చూడండి. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి గుడిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడండి, ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలోంచి బయలుదేరి ఆయన వద్దకు వచ్చింది. ఆ స్త్రీ
ఏమని చెప్తుంది? యేసుప్రభు ఏమని చెప్పాడు? తను చేసిన పాపాలన్నీ కూడా గుర్తు చేశాడు. తను చేసిందంతా కూడా గుర్తు చేశాడు. గుర్తు చేసినప్పుడు ఆ ప్రభువు మీద ఎదుటికి దెబ్బలాడారు. యేసుప్రభు తన సర్వాధికారులతో అక్కడ లేడు. ఆయన మనిషిలాగానే కూర్చున్నాడు. కానీ ఆయన మాట్లాడే మాటలో ఆ దైవికమైన శక్తి ఉంది, ఆ దైవికమైన బలం ఉంది, ఆ దైవికమైన పవర్ ఉంది. ఆ స్త్రీ అందుకే తిరిగి సమాధానం చెప్పలేక ఆ కొండను విడిచిపెట్టేసి. అలాంటి సందర్భాల్లో నీతో నాకు దేవుడు మాట్లాడలేదా? అనేక సందర్భాల్లో మనతో మాట్లాడలేదా? మాట్లాడినప్పుడు మనలో ఉన్న ఏ సందర్భంలో దేవుడు మన మనసుకి, నా మనసుకు తాకింది ఈ మాటలని మనం గ్రహించుకుంటామో, ఆ గ్రహించుకున్నప్పుడు దానికి వ్యతిరేకమైనది మనలో ఉన్నప్పుడు దాన్ని ఎమ్మటే విడిచిపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం దాన్ని విడిచిపెట్టుకుంటామో మనలో మెల్లింగా మొదలవుతుంది. ఏంటది? క్రీస్తు అనే మొక్క. క్రీస్తు అనే మొక్క ఎప్పుడైతే మొదలవుతుందో ఆ మొక్కలోంచి మనలోంచి జీవం పలికిస్తాడు దేవుడు. జీవం మాటలు పలికిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు మాట్లాడే పాటలో ఆ పవర్ ఉంటుంది, దైవికమైన శక్తి ఉంటుంది, దైవికమైన బలం ఉంటుంది. ఆ ప్రకారంగా ఆ మొక్క మాటలు ఉన్నవారు, నేను దేవుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, నాకు ఆ నెమ్మది ఉంటుంది, నాకు ఆ సంతోషం ఉంటుంది. వాళ్ళ పని వాడు చేస్తున్నప్పుడు ఎవరితోనూ ఆలోచించారు. వాళ్ళు దేవుడితో మాట్లాడుకుంటారంట. అవును, ఎస్, దేవుడితో మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు కూడా మాట్లాడుకోవాలని ఆశ పుట్టించాలి. అది మన వల్ల కాదు, అది మన వల్ల అయితే కాదు. కానీ మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన దాని ప్రకారం మనం జీవిస్తూ మనలో ఉన్న పాపాన్ని ఒక్కొక్కటిగా విడిచిపెట్టుకుంటూ ఉండాలి. ఏ మాటతో మనకి ఏ విధంగా మనకు తాకిందో, దానికి వ్యతిరేకమైనది మనలో ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టుకుంటూ ఉండాలి. ఆ విడిచిపెట్టుకుంటూ ఉన్నప్పుడు మనలో క్రీస్తు అనే మొక్క పెరిగి పెద్దదవుతుంది. మనలో నుంచి అప్పుడు జీవజల నదులు ప్రవహింపజేస్తారు. ఏదో వెళ్తున్నాము అనుకుంటే మనలో క్రీస్తు స్వరూపం రాదు. క్రీస్తు అనే ఎత్తున మనలో మరవదు. వాళ్ళ దేవుని నమ్ముకున్నాం చెప్పుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళతో పాటు ఏదైనా సందర్భంలో మనం కూడా ఎక్కడైనా మేము దేవుడు నమ్ముకున్నాము అని మేము అలా మాట్లాడామని అంటే వాళ్ళు ఏమంటారు కదా, దేవుడు నమ్ముకున్నామని మాకు తెలుసులేవా. వాళ్ళకి ఎంత సులభమైపోయింది తెలుసా? దేవుడు నమ్ముకున్నాము అంటే చాలు, అది చిన్న గడ్డిలో తీసి అక్కడ ఇదంతా సింపుల్గా మాట్లాడుతున్నారు. ఎందువల్ల మనలో క్రీస్తు ప్రవర్తన లేదు. మనలో విడిచిపెట్టుకునే ఆ కుండ పడేసినట్టుగా మనలో బయట పడేసుకునే స్వభావం మనలో లేదు. మనలో అనేకమైన ఉన్నాయి, అనేకమైన దోషాలు, అనేకమైన ఒక భేదాలు అనేకమైనవి ఉన్నాయి. కానీ కింద దాన్ని పెట్టి మనం దేనైనా పడేసుకుంటున్నామా? దేనైనా విడిచిపెట్టుకుంటే దేవుడు మనలో కార్యం చేస్తాడు. వాళ్ళ దేవుడు నమ్ముకున్నట్టు మాకు తెలిసిన ఎలా నమ్మగలుగుతున్నారు? వాళ్ళ జీవితాలే వాళ్ళకు బాగోలేదు, వాళ్ళ కుటుంబాలే వాళ్ళు సరిలేవు. అయినా సరే వచ్చి మీకు తెలుసా ఆ అమ్మాయి ఇలాగా, మీకు తెలుసా ఆ అబ్బాయి అలా, ఎవరి గురించి చెప్తున్నారు? దేవుడు నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? దేవుడు ఏమని చెప్తున్నాడు మనకి? మీకు అన్యులతో సహవాసం తగదని చెప్తున్నాడు. కానీ మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? అన్యులతోనే సహవాసం చేస్తాం. అందుకనే వాళ్ళు వచ్చి మనతో చెప్తున్నారు. ఎప్పుడైతే మనం నా దగ్గర చెప్పద్దు, ఆ మాట నాకు తగవు, మనం ఎప్పుడైతే తీర్మానించుకుని మనం మాట్లాడతామో మన దగ్గర మాట్లాడాలి. మనలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైంది ఉందో దాన్ని అలా పడేసుకోవాలి. అలా పడేసుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఊళ్ళో నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళారు. అలాగే మనం ఎప్పుడైతే ఒక్కొక్కటిగా మనలో ఉన్నది పడేసుకుంటూ వెళ్ళామో ఈ లోకంలో ఊళ్ళో ఉన్న వారంతా కూడా ఎవరికి పోతారు? దేవుని సన్నిధిలో పోతారు. మనలోనే మనం దాన్ని నేర్చుకోలేనప్పుడు మనం చూసి ఎవరు నేర్చుకుంటారు? వాళ్ళ సంఘాలు అలా ఉన్నాయి. అనేకమైన సంఘాలు, అనేకమైన మంది క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకునేవాళ్ళు, సువార్తలు ప్రకటించేవాళ్ళు, మీటింగ్లు పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద కట్టడలు కట్టుకున్నారు ఎంతో మంది ఉన్నారు.
ఆ మీటింగ్ అయిపోగానే సినిమా థియేటర్ నుంచి ఎవరికాడు చెంగు దులుపుకున్నట్టుగా వెళ్ళిపోతారే కానీ ఒక సామాసం అని కానీ ఒక సంఘం అని కానీ ఒక బంధుత్వం సామాసంలో మేము కలిసి ఉన్నాం, నా సహోదరుడింటికి నేను వెళ్ళి కూర్చోవాలి, ఆ సహోదరుడికి అనగా మేము కూర్చోవాలి, ఒక తపన, ఒక ఆలోచన అటువంటి వాళ్ళ సంఘంలో లేవు. అటువంటి బలం లేదు. కానీ దేవుడు మనకి ఇచ్చాడు ఆ బలం. నేను చూశాను, నేను అనుభవించాను. సంఘం అనే బలాన్ని నేను అనుభవించాను. మనలో ఎప్పుడైతే ఆ ద్వేషం, ఆ పాపం ఒక్కొక్కటిగా మనం దాన్ని పడేసుకుంటూ వచ్చామో దేవుని సరిగ్గా నిన్ను పెట్టి అనేక మంది మార్పులు పొందేవాళ్ళు. వాళ్ళు మనం పెట్టి సులభంగా మాట్లాడుతున్నారంటే మనలో జీవం లేదు, మనలో ఆ సత్యం లేదు, ఆ గ్రహింపు లేదు. అందులో పెట్టే దేవుడి నామాన్ని అవమానపడుతున్నాము. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు ముందుగానే మాట్లాడించాడు, నన్ను పెట్టి అన్ను జనుల ఎదుట నా నామం, మిమ్మల్ని పెట్టి అన్ను జనుల ఎదుట నా నామం అవమానపడుతుంది. కాబట్టి మనం మెలుగు కలిగి ఉండాలి. మన పట్ల ఏ ఏ సందర్భాల్లో మనకు ఏ మాట తాకిందో ఆ మాటను బట్టి మనం నేర్చుకునే విధానం, ముందుకు సాగే విధానం, దాన్ని కొనసాగించే విధానం. మనగా అయితే ఒకసారి మనం దాన్ని చేయలేం, ఏ మానవుడు చేయలేదు. కానీ మానవుడిగా వచ్చి యేసుక్రీస్తు ప్రభు చేసి చూపించాడు. మనం సాధ్యం కాకపోతే ఆయన చేయలేదు, సాధ్యమే. కానీ ఒకసారిగా అయ్యేది కాదు, ఒకసారిగా మాకు అయ్యేది కాదు. రోజు పాకులాడుతూ ఉండాలి, పడిపోతూ ఉంటాం, లేవుతూ ఉండాలి, దులుపుకుంటూ ఉండాలి, కడుక్కుంటూ ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. ఆయన శ్వాసం నీలో నాలో రావాలంటే ఎలా వస్తున్నట్టు దేవుడు మాట దేశం పెరుగుతుంది, టీవీ పెట్టి చూస్తుంది, స్వతం వస్తుందా? సువాసన. మన జీవితంలో ఆ క్రియ కనిపించాలి. ఆ ప్రభువుకి మనలో నుంచి వచ్చే క్రియ ఆయన చూడగలగాలి. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఇంపైన సువాసన ఉంది. లోకానికి మురికి గుట్టలా కనిపిస్తాము. పెంట కుప్ప మీద పడేసిన అట్టిపండు తొక్కలా కనిపిస్తుంది. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 106. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తించారు. యేసుతో కూడా ఉండిన వారిని ఎలా గుర్తించగలిగారు? వాళ్ళ మాట ఎలా ఉంది? ఎవరికి భయపడే మాటలు కావాలి. దేవుణ్ణి జీవితం, యేసుక్రీస్తు ప్రభు జీవం ఉన్నట్టుగా ధైర్యం కలిగిస్తున్నారు. ఏ సమయంలో యేసు గురించి మాట్లాడే సమయంలో అర్థంతరంగా నరికి చంపే రోజుల్లో వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి చదువు లేదు. వాళ్ళు అలా ఎలా మాట్లాడగలిగారు? ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది? ఎప్పటికప్పుడు ఆ కొనుగోలు పడేసుకుంటూ వచ్చారు, ఆ పాపాన్ని విడిచిపెట్టుకుంటూ వచ్చారు. యేసుప్రభుతో జీవించినంతకాలం యేసుప్రభు నేర్పించిన పతిదాన్ని వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళు ఉన్న పతిదాన్ని తీసుకుంటూ వచ్చారు. అందుకనే వాళ్ళు అనార్గళంగా మాట్లాడగలిగారు. ఎవరికి భయపడి మాట్లాడాల, ఎవరికి లోబడి మాట్లాడాల. వాళ్ళకి తెలుసు అంత ధైర్యంగా మాట్లాడితే పడతారని, రాళ్ళతో పడతారని వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళు భయపడాలి. ఎందుకు భయపడాలా? ఉన్నట్టు సత్యాన్ని, ఎప్పుడైతే సత్యాన్ని మనం గ్రహిస్తామో మనం స్వతంత్రంగా జీవించగలం. వాళ్ళ పాపాన్ని నీటిని కడుక్కుంటూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు అర్హం వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మను పొందారు. ఆయన జీవితం గురించి స్పష్టంగా బయలుపరచగలిగారు, బయలుపెట్టారు. ఎవరికి భయపడి స్వభావమే వాడి నుంచి తీసేస్తున్నారు. అది నేర్చుకునే సమయంలో, ఆ మాట్లాడే సమయంలో అంత స్థాయి ఎదుగుతానికి వాళ్ళు ఎందుకు దెబ్బతిని ఉంటారు?
ముందు యేసుక్రీస్తు పిలిచి ప్రభు పిలిచినప్పుడు వాళ్ళు అక్కడ వదిలేసి నవ్వుకుంటూ వెళ్ళారు. ఓ ప్రభు మేము మొత్తం గదిలేసుకుంటాం. తర్వాత వచ్చే దెబ్బలు, వచ్చే అవమానాలు, వాళ్ళు తినే తిట్లు, వాళ్ళు పడే బాధలు అన్నీ ఓర్చుకుంటేనే వారిలోంచి ఆ జీవం వచ్చింది, వారిలోంచి ఆ శక్తి వచ్చింది. అలాగే నువ్వు నేను కూడా వాళ్ళ క్రైస్తవులు వారికి బాధ వచ్చినప్పుడు పారిపోయి అన్ని సంతోషంగా ఉన్నప్పుడు ఓ నా సర్వం దేవుడే, నా జీవితం అంతా దేవుడి అంకితం అనుకుంటే కాదు. ఏ సందర్భంలో అయినా సరే ప్రభా నువ్వు నాకు ఇది అనుమతించావు, నీ నిండా వందనాలు అయినా దీన్ని తట్టుకునే శక్తిని కూడా నువ్వే, నీ కృప నాకు అనే మనస్తత్వం మనలో పుట్టాలి. ఫస్ట్ ఆ మనస్తత్వం మనలో పుట్టినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమైతే నేర్పాడో దాన్ని నేర్చుకునే శక్తి మనలో పుట్టింది. అది ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో ఎవరి దగ్గరైనా సరే భయపడకుండా అనాల్కరంగా మాట్లాడగలం. దేవుడి నిజాల గురించి, దేవుడి సత్యాల గురించి మనం ఒకరి దగ్గర భయపడవసరం. ఇవాళ ఉన్నట్టుగా చెబితే నువ్వు ఇలా జీవించకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు అని చెబితే సంఘాల్లో జనం రాలేమని వాటిని మరుగుపరిచి మట్టి కూడా గచ్చు పూసినట్టుగా మాటలు చెప్తూ అనేక సంఘాలు ఉన్నాయి. కానీ అలా కాదు, నిజమైన పౌరులు మనం బోధించి దాన్ని మనం జీవించి చూపిస్తే అప్పుడు మన జీవితాన్ని పెట్టి అనేకులు మారుతారు. నోట్లో వచ్చి దేవుడు ఏదో తలంపిచ్చాడు, ఆ తలుపు ప్రకారం దేవుడు ఆత్మ ఉంది, నాతో మాట్లాడుతుంది, నేను పలుకుతున్నాను, నా సమయం అయిపోయింది, నేను దిగిలిపోయిన తర్వాత నా ఇష్టాంతరంగా నేను జీవితే మాత్రం దీన్ని దేవుడు అంగీకరించాడు, ఎన్నో వారం అంగీకరించాడు. ఆ గ్రహింపుకుండా నేను చెప్పి వదిలేస్తే కాదు, ఇన్ని విడిచిపెట్టుకోము కాదు, ఇరువురుము కలిసి జీవించడం నేర్చుకోవాలి. ఎలాగా? యేసుతో మనతో సామర్థ్యం తెలుసు, యేసుతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. మనతో యేసు ఉన్నప్పుడు మనం అనార్థాలుగా మాట్లాడగలం, ఎవరికి భయపడదు. మనం చూద్దాం వాళ్ళు దేవుడు నమ్ముకున్నారని ఎలా చెప్పగలుగుతారు? మనలో క్రియ ఉండాలి కదా. దేవుడు నమ్ముకున్నామని యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు? శాంతి స్వరూపి, ప్రేమామయుడు, కనికరం గల దేవుడు, దయామయుడు అని ఇన్ని పేర్లు ఉన్న దేవుడు నీతో నాతో ఉన్నాడు. నీతో నాతో ఉన్నాడని మన గ్రహింపు రావాలంటే మనం ఎలా ఉండాలి? దాంట్లో ఎంతో కొంత పాల్గొని మనం జీవించాలి కదా. లేకపోతే దేవుడి మహిమ ఎలా కనిపిస్తుంది? కనిపించదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా దేవుడు ఏమైతే నేర్పించాడో అట్టి రీతిలో మనం జీవించాలి. కానీ మనకు అనుకూలంగా జీవించి నేను దేవుడు నమ్ముకుని చెప్పుకుంటే దేవుడు దాన్ని దర్శించాడు, దాన్ని ఎవరు అంగీకరించాడు. యాకోబు రాసిన పత్రిక 212 పేజీ నెంబర్ 212 యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపుకతో కాసుకున్నట్లు దాని కొరకు కనిపెట్టును కదా. ఒక రైతు దాళాలు అయిపోతాయి కదా. దాళాలు అయిపోయిన తర్వాత ఒక రైతు దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాడు? తలకరి వాన కోసం. ఆ తలకరి వాన కూర్చున్నప్పుడు ఆ రైతుకి ఎలాంటి ఆనందం ఉందో తెలుసా? ఈ ఆరిపోయి ఎండిపోయి ఉన్న నేల ఆ చినుకు పడుతుందో అది గుల్లదనం వస్తుంది. అది ఇలా పొట్లుపోయినట్టు ఎండిపోతుంది, గుల్లదనం వస్తుంది. ఆ వర్షం చూసినప్పుడు ఆ రైతుకి వచ్చే ఆనందం అంటే ఎంత ఆనందం ఉండదు తెలుసా? దుక్కు పెద్దగా పడుతుంది, విత్తనాలు జరిగే విత్తనాలు సమృద్ధిగా వస్తాయి.
బాగుంటుంది. అదే ఆ పంటకాలం పూర్తయ్యాక ఇప్పుడైతే పంటలు ఎప్పుడు ముందుకు వచ్చేస్తున్నాయండి. మా చిన్నతనాల్లో అయితే 6 నెలల పంట, కాలువ పంట 3 నెలల పంట, ఆఖరి వర్షాలు దీపావళి టైంలో వర్షాలు. ఆ దీపావళి దాటిన తర్వాత పంటలు కోసేవాళ్ళు. ఆ టైంలో ఆ వర్షం కురిసినప్పుడు ఆ రైతు ఎంత బాధతో ఎదురు చూస్తూ ఉంటాడు. చేను అయిపోతుంది, ఆకాశం వైపు పొలం వైపు రోజు చూసుకుంటూ ఉంటాడు. ఎందుకు? ఆ చేను తయారవుతుంది, ఈ పంట నా చేతికి దొరుకుతుందా లేదా, దీన్ని నేను ఎలా దక్కించుకోవాలి, ఆ దేవుడు కరుణితే బాగుంది, ఆ వర్షం ఆగితే బాగుంది. కానీ ఆ సమయంలో వర్షం కురుస్తాడు. ఆ కురిసినప్పుడు ఆ పంట వదిలేసుకుంటాడా? వదులుకోడు. ఎంతో రకంగా దాన్ని ఒప్పుడు చేసుకుంటాడు, దాన్ని చేదెక్కించుకుంటాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కొత్తగా మందిరానికి వచ్చినప్పుడు ఉత్సాహంగా ఉంటుంది, బాప్తిసం తీసుకున్నప్పుడు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. ఎప్పుడైతే నేను శిష్యుడిగా జీవించాలి, నా ప్రభు కోసం జీవించాలన్నప్పుడు అప్పుడు మొదలవుతూ ఉంటుంది సమస్యలు. ఆ సమస్యలు మొదలైనప్పుడే కడ వరకు ఆఖరి వరకు ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. ఆ రైతు ఆ భూపలం ఎప్పుడైతే ఆ భూమి నుంచి ఆ పండిన ఫలాన్ని చేదక్కించుకుంటాడో, నీ నుంచి నా నుంచి కూడా వచ్చే ఆ ఫలాన్ని ఆ పరలోక తండ్రి చేదక్కించుకోవడానికి మన ఆఖరి వరకు మనం కనిపెట్టుకునే జీవితం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన మన పట్ల వ్యవసాయకుడై ఉన్నాడు. మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు, మొదలుపెట్టినప్పుడు ఆయన మన బట్టి ఎంతో సంతోషించాడు, ఇప్పుడు సంతోషిస్తున్నాడు. మనం విడిచిపెట్ల, ఇప్పుడు సంతోషిస్తున్నాడు. నా బిడ్డలు ముందు సాగుతున్నారు. వారు నన్ను అడిగింది, ఆత్మీయకరమైన జీవితంలో జీవించే వారికి కావాల్సిన ప్రతి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ వాన కురిసినప్పుడు రైతు ఏం చేస్తాడు? ఆ పంట చేదక్కి చూడడానికి చేళ్ళు వేస్తాడు, కంటలు తీస్తాడు, నీళ్ళు తోడుకుంటాడు. అవసరమైతే పడిపోయిన చేను లేవనెత్తి ముళ్ళేసి కట్టుకుంటాడు. అలాగే నీ పట్ల నా పట్ల కూడా పరలోకపు తండ్రి మన సమయం సమీపించే కొద్దీ, మన ఆయుష్కాలం తగ్గే కొద్దీ, ఆత్మీయంగా మనం ఎదిగేటప్పుడు, అనేకమైన ఒడిదుడుకులు మనకు వచ్చినప్పుడు ఆయన మనమే అలాంటి కష్టాల్లో మనకు అసలుగా ఉంది మనం లేవనెత్తుతున్నాడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుడు మనం గమపరుస్తున్నాం. ఓపిక సహించకుండా, ఓపిక నశించకుండా దేవుడి పట్ల ఆసక్తి కలిగి జీవించడమే నిజమైన ఆరాధన. అట్టి ఆరాధన కోసం దేవుడిని చూస్తున్నాడు. ఉన్న సమయం తీసుకుంటారు.